2000 సంవత్సరంలో కొట్లపల్లి గ్రామంలో ఊరు లేదనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఊరు ఏర్పాటు చేయాలనేటువంటి సందర్భంగా నాడు ప్రభుత్వం పేదలను గుర్తించి ఇక్కడ వ్యవసాయం చేసేటువంటి రైతాంగానికి అందరికీ కూడా ఇల్లు నిర్మాణము వెసులుబాటు కల్పించాలని, ప్రతి ఒక్క పేదవానికి గూడు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయము గత ప్రభుత్వం. ఆ టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు గత కొంతకాలం ఉన్న కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడున్నటువంటి పేదరికము, అప్పుడు వర్షాధారం లేక కరువు కాటకాలతో కొటిమిటాడుతూ బయట రాష్ట్రాలకు వలసపోయి ఏదో కొంతవరకు కష్టపడుకొని ఏదో రోకార్డుగా సంపాదించుకొని మళ్ళా సొంత ఊరికి వచ్చి ఇక్కడ ఊరు నిర్మాణం చేసుకోవాలి, ఇల్లు నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కలెక్టర్ గారి గారిని, ఎంఆర్ఓ గారిని అందరినీ, ప్రతి ఒక్క ప్రభుత్వం అధికారులను అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి అర్జీల మూలకంగా ఇచ్చి వేడుకోవడం జరిగింది. కానీ ఇంటి నిర్మాణానికి మాత్రం సహకరించడం లేదు. గత మునిప్రసాద్ సార్ గారు ఇచ్చినటువంటి పట్టాలు ఇవి చెల్లుబాటు కాదు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నత అధికారులు అందరూ కూడా ఈ యొక్క మాట మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయము? గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పట్టాలు ఈరోజు చెల్లుబాటు కాలేదంటే గత ఇంతకు ముందు 1900 ముందు స్వతంత్రము వచ్చినప్పటి నుంచి ఇచ్చినటువంటి అధికారులు ఈ యొక్క రికార్డులు చెల్లవా అని చెప్పనేసి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. అంటే ముందు అధికారులు ఇచ్చినటువంటి ఈ యొక్క పట్టాలు కానీ రికార్డులు కానీ చెల్లవనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ మాట్లాడము ఇది ఎంతవరకు సమంజసము అనేసి మేము భారతీయ కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతున్నాం. కానీ ఒకవేళ పేదరికము ఉన్నటువంటి వారు ఇల్లు నిర్మించుకోలేకపోతే ఈ పట్టా చెల్లదని చెప్పనని వాళ్ళను నిరుత్సాహపరిచి వాళ్ళను మళ్ళా కొత్తగా అప్లై చేసుకోమని వచ్చినటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా 6 నెలలు, సంవత్సరము, 3 సంవత్సరాలు ప్రభుత్వాలు మారేంత వరకు కూడా కాలయాపన చేసి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకునేదానికి వెసులుబాటు కల్పించకుండా పోయినటువంటి సందర్భం కనపడతా ఉంది. కానీ 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు కాలం వ్యవధిలో ఇన్ని ప్రభుత్వాలు మారినాయి. కనీసం అంటే ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకునేదానికి అవకాశం మాత్రం కల్పించలేదనేసి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ వర్షం పడితే ఏరు ప్రవహిస్తుంది. ఆ ఏరు దాటుకొని పోవాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది. విద్యార్థులు చదువుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. కనీసం అంటే ఈ యొక్క గత నిలబడే చూసినాం ప్రభుత్వం ఎంత ప్రజలు అప్రమత్తం చేసి ప్రజల ప్రాణాలు కాపాడడానికి కూడా ప్రయత్నించేటువంటి సందర్భము చూడడం జరుగుతూ ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఇట్లా ఏరు ప్రవాహాలు దాటుకొని పోవాలంటే విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలి, విద్యార్థులు ఏ విధంగా విద్యను అభ్యసించాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడైనా ప్రభుత్వం ఇక్కడున్నటువంటి ఈ యొక్క పట్టాలు 2000 సంవత్సరంలో ఇచ్చినటువంటి పట్టాలను పునరుద్ధరించి ఇల్లు నిర్మాణం చేసుకునే దానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అయినా దాంట్లో భాగంగా ఇక్కడున్నటువంటి రైతాంగం 6 నిశాదులు వ్యవసాయం నమ్ముకొని వ్యవసాయం చేసి జీవించేటువంటి రైతాంగం ఈరోజు ఈ వ్యవసాయం బోర్ల దగ్గర గుడిసెలు వేసుకొని వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు కరెంటు సౌకర్యాలు లేవు, నీటి సౌకర్యాలు లేవు. వ్యవసాయ బోర్ల దగ్గర నీళ్లు పట్టుకొచ్చుకొని తాగి జీవనం చేసినటువంటి పరిస్థితి. ఈ కొట్లపల్లి గ్రామంలో ఒక్క ఊరు లేకపోయినా కూడా ప్రభుత్వం రికార్డులో గెజిటెడ్గా కొట్లపల్లి గ్రామం అయితే పొందుపరచడం జరుగుతూ ఉంది. ఈ యొక్క గ్రామానికి ప్రతి ఒక్క అధికారి కూడా నియమించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రజలు లేకపోతే ఎవరి కోసం ఈ అధికారులు పనిచేస్తూ ఉన్నారు, ఎవరి కోసం ఈ అధికారులు నియమించడం జరుగుతూ ఉంది. కొట్లపల్లి గ్రామానికి విఆర్ఓ గారు, సెక్రటరీ గారు, ప్రతి ఒక్క విఆర్ఏ నుంచి ప్రతి ఒక్క అధికారిని కూడా ఈ కొట్లపల్లి గ్రామానికి నియమించడం జరుగుతూ ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఈ యొక్క చెట్లు గుట్ల పరిపాలన చేయమని చెప్పనని ఈ అధికారులు నియమించడం జరిగిందా, లేదంటే ప్రజలను పరిపాలన చేసి ప్రజల సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ అధికారులు నియమించడం జరిగిందా? ఈ కొట్లపల్లి గ్రామంలో ఈ ఒక్క ఇల్లు లేకపోయినా కూడా ఈరోజు అధికారులేమో గ్రామానికి పరిపాలన అధికారులుగా ఉన్నారు, జీతాలు తీసుకుంటా ఉన్నారు. ఈ యొక్క గ్రామం గెజిటెడ్గా నియమించబడింది. అయితే ఇలాంటి సందర్భంలో ఈ యొక్క గ్రామంలో ఊరు ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలను
ఈ రోజు చెల్లుబాటు కావని ఈ రోజు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఈ రోజు ఈ యొక్క పట్టాలను రద్దు చేసేదానికి కార్యాచరణ చేపడతా ఉన్నారు. ఈ విధంగా చేస్తే మేము ఊరికే ఉండడం ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా మేము ఉద్యమాలు చేపడతాం, టెంట్లు వేస్తాం, నిరాహార చేస్తాం. అమలు నిరాహార చేసేదానికి కూడా మేము భారతీయ కమ్యూనిస్ట్ పార్టీగా మేము సిద్ధంగా ఉన్నామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి ప్రతి ఒక్క పేదవానికి ఇల్లు కల్పించాలనేటువంటి సదుద్దేశంతో అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మీ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారా చంద్రబాబు గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు గొప్పలుగా చెప్పుకుంటా ఉండేది. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి వర్యులు ఈరోజు ఈ యొక్క రోడ్డున పోవాలంటే విద్యార్థులందరూ కూడా చదువుకోలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మీరు విద్యాశాఖ మంత్రి వర్యులు ఈ యొక్క విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు చర్యలు చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో మేము కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతా ఉన్నాం. ఈ రోజైనా కొట్లపల్లి గ్రామంలో ప్రతి ఒక్క పేదవాని 100 ఇళ్ళు ఏర్పాటు అయ్యేంత వరకు మీరు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క గ్రామానికి అధికారులు నియమించినారు కాబట్టి ఆ నియమించినటువంటి అధికారుల పరిపాలన జరగాలంటే ఇక్కడ పేద ప్రజలు ఖచ్చితంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఏ ఒక్క పేదవానికి ఇల్లు ఇచ్చినటువంటి సందర్భం లేదు కాబట్టి ఇప్పుడైనా దైవం ఉంచే చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ లోకేష్ విద్యాశాఖ మంత్రి వర్యులు కానీ ఇక్కడ ప్రతి ఒక్క ఈ యొక్క అంశం పైన స్పందించి ప్రతి ఒక్కరూ కూడా ఈ పేదరికం పట్ల నిర్మూలన చేసేదానికి చర్యలు చేపట్టి ఇక్కడ కొట్లపల్లి గ్రామంలో ఊరి నిర్మాణం చేసేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పని కూడా మేము విన్నవిస్తున్నాం. ఈ విధంగా పేద ప్రజలకు సహకరించకపోతే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే మేము కమ్యూనిస్టుగా మేము ఊరుకోము. మేము ప్రాణాలు పోయినా కానీ ఖచ్చితంగా అమర నిరాహార దీక్ష చేసి మేము ఖచ్చితంగా మా హక్కులు మేము కాపాడుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తామని కూడా భారత కమ్యూనిస్టు పార్టీ రైతు సంఘాలుగా మేము తెలియజేస్తున్నాం కామ్రేడ్స్. అదేవిధంగా ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ కొట్టపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఎక్కడ ఊరని చెప్పి అడగడం జరిగింది. అంటే సంవత్సరం కాలం తహసీల్దార్ గారు కొట్టపల్లి గ్రామంలో ఎక్కడ ఊరు ఉంది, ఎక్కడ ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలకు సౌకర్యాలు ఉన్నాయా లేదని చెప్పి సూచించినటువంటి పాపాన పోలేదు. అయితే ఈరోజు కమ్యూనిస్టులుగా ఇక్కడున్నటువంటి ఇబ్బందులను గుర్తించి గుడిసెలేసి గుడిసెల్లో మేము కాపురం చేయడానికి ప్రణాళిక చేస్తుంటే ఈరోజు దాన్ని అడ్డుకోవడానికి పటాపటాలుగా పోలీసు వాళ్ళని పిలుచుకొని ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం అంతా రావడం జరుగుతూ ఉంది. గుడిసెలు పీగమని చెప్తున్నారు. గుడిసెలు అయితే మేము తివ్వము. మాకు ఈ కొట్టపల్లి గ్రామంలో ఊరు ఏర్పాటు అయ్యేంత వరకు మేము గుడిసెలు తీపోమని ఇక్కడ గుడిసెలు నిర్మిస్తామని ఇంకా కూడా మేము ఆల్రెడీగా ప్రభుత్వానికి ఉన్నత అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క సెక్రటరీలు కానీ ఇక్కడ విఆర్ఓలు కానీ చెట్లకు కుట్టకు పరిపాలన చేసేదానికి ఉన్నారు అని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీకి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా తహసీల్దార్ గారికి గత కొన్ని సంవత్సరాల క్రితం గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులకి వినిపించుకోవడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా అదేవిధంగా మేము తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గత ఇంకా 2014లో కూడా మేము అప్పుడున్నటువంటి తహసీల్దార్ గారు కూడా మేము ఈ యొక్క రికార్డులో ఈ ఊరు నిర్మించమని మేము ఏర్పాటు చేయమని మేము విన్నవించడం కూడా జరిగింది. ఈ విధంగా 25 సంవత్సరాలు ప్రతి ఒక్క అధికారికి కూడా మేము ఇచ్చినటువంటి అర్జీలు మా దగ్గర ఉన్నాయి. అయితే ఇంతవరకు కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి అర్జీల పైన చొరవ చూపలేదంటే ఈ ప్రభుత్వాలకు సిగ్గు ఉందని చెప్పి అనేసి మేము అడుగుతా ఉన్నాం. సిగ్గు శారం ఉంటే ఈ యొక్క కొట్టపల్లి గ్రామంలో ఖచ్చితంగా ఊరు నిర్మాణం చేసి ప్రజలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని మేము విన్నవిస్తా ఉన్నాం. అయినా ఇప్పుడైనా కానీ 2014లో అధికారులను కలిసినాం. అంతకు మునుపు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డీపీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి కాలనీకి ఇక్కడ 40 ఇండ్లు నిర్మాణం చేసినట్టు డీపీ కూడా ఏర్పాటు చేసి కరెంటు సౌకర్యం కల్పించడం కూడా జరిగింది. ఆ డీపీ ఊరికి ఏర్పాటు చేసినటువంటి డీపీని ఈరోజు సొంతంగా ఉపయోగించుకుంటున్నాడు ఒక భూస్వామి. అలాంటి భూస్వాములకైతే డీపీలు మీరు బిగిస్తారు. పేద ప్రజలకు 1 సెంటు భూమి ఇచ్చేదానికి మీరు పటాపటాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ పిలుచుకొని వచ్చి ఎన్నో సాగులు చెప్పుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను
ఉన్న గుడిసెలు పెరుక్కొని మీరు వెళ్ళిపోండి అని చెప్పనేసి మీరు చెప్పడము ఎంతవరకు న్యాయం అని చెప్పనేసి అధికారులను ప్రభుత్వాన్ని మేము నిలదీసి అడుగుతా ఉన్నాం. ఇప్పుడైనా ప్రభుత్వము చిత్తశుద్ధితో ఈరోజు ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద రైతులు కొత్తపల్లి గ్రామంలో ఊరు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్టయితే ఈ కొట్లపల్లి గ్రామాన్ని గెజిటెడ్గా తీసేస్తూ మీరు చర్యలు తీసుకోండి మీ చేతనైతే. లేదంటే ఇక్కడ గ్రామంలో ఊరు ఏర్పాటు చేసి అభివృద్ధికి సహకరించండి. ఆ విధంగా మేము కమ్యూనిస్టులుగా మేము విన్నవిస్తున్నాం. లేని పశ్చిమలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఢిల్లీ వరకైనా పోరాటం కొనసాగించి మా ప్రాణాలు అర్పించైనా ఇక్కడ గుడిసెలను మేము ఏర్పాటు చేస్తామని కూడా ప్రభుత్వానికి ఉన్నతాధికారులు కూడా మేము తెలియజేస్తున్నాను. కామ్రేడ్స్, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత.